పంట సాగులో శాస్త్రవేత్తలు చెప్పిన మెలకువలు పాటిస్తే రైతులు అధిక దిగుబడులు పొందుతారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామ పంచాయతీలోని విషన్నపల్లె గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. కూనారం వ్యవసాయ పరిశోధన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిద్ది శ్రీధర్ వారి శాస్త్రవేత్తల బృందం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలోని ఆ రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ గ్రామంలో రైతులు అన్ని రకాల పంటలు కూరగాయలు పండిస్తారని శాస్త్రవేత్తల కంటే ఎక్కువ అనుభవం పంటల్లో రైతులకే ఉంటుందన్నారు. శాస్త్రవేత్తలు సూచించిన విషయాలపై రైతులు పాటించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ రోజుల్లో ఆవు గేదెలు ఉన్నవారే నిజమైన రైతులు అన్నారు. సేంద్రియ ఎరువులు వాడితే రైతులకు రోగాలు దరిచేరవన్నారు. ఈ నెల 5 నుంచి 13వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 6 వారాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో గ్రామాల్లోని రైతులకు సాగు మెళకువలు, విత్తనోత్పత్తి, సస్య రక్షణ చర్యలు, నీటి యాజమాన్యం, పంట దిగుబడులు పెంచడానికి లాభకరమైన వ్యవసాయ పద్ధతులను ఎలా అనుసరించాలనే దానిపై అలాగే తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకే ప్రభుత్వం శాస్త్రవేత్తల అవగాహన సదస్సు ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, శాస్త్రవేత్తలు శ్రీధర్, మాధవరావు, హార్టికల్చర్ అధికారి సురేష్, వెటర్నరీ డాక్టర్ సురేష్, ఏవో నాగార్జున, రైతులు పాల్గొన్నారు. ఇది ఒకటే పంట మీద పెట్టి ఒక పంట మీద ఆధారపడేటువంటి రైతు సోదరులు కాదు. అన్ని రకాల పంటలు, పత్తి కానీ, మొక్కజొన్న కానీ, వాటితో పాటు పల్లి కానీ, పసుపు కానీ, మిర్చి కానీ, కూరగాయ తోటలు కానీ, రకరకాల పంటలు అంటే మంచి ఆదర్శవంతమైనటువంటి రైతు సోదరులు, రైతు కుటుంబాలు ఉన్నటువంటి గ్రామం మన ఉచ్చన్నపల్లి గ్రామం. మరి ఇటువంటి గ్రామంలో ఇవాళ పెద్దపల్లి జిల్లాలోనే మొట్టమొదటిసారి ఈ గ్రామానికి వచ్చి, ఈ గ్రామానికి శాస్త్రవేత్తలు వచ్చి మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఈ గ్రామం మీద ఉన్నటువంటి రైతుల మీద ఉన్నటువంటి అభిమానం, మీ మీద ఉన్నటువంటి ఒక నమ్మకం, మీకు రైతులను చైతన్యపరుస్తాయి. రైతులకు ఏ పంటను ఎట్లేయాలా, ఏ పంటకు ఏ రకంగా ఎరువులు వేయాలా, ఏ పంటకు ఏ రసాయన ఎరువులు వాడాలా అనేటువంటి విషయాలు చెప్పడం కోసం ఇవాళ హైదరాబాద్ నుండి, కరీంనగర్ నుండి, పెద్దపల్లి జిల్లా నుండి ఇవాళ శాస్త్రజ్ఞులు పెద్ద ఎత్తున మన గ్రామానికి రావడం, మన జిల్లా అధికారి ఆదిరెడ్డి గారు రావడం,